జనసేన తన లోపాలను తీర్చిదిద్దుకునే పనిలో పడింది. గతంలో చేసిన పొరపాట్లను అసలు చేయకూడదు అని డిసైడ్ అయింది. తొందరలో జరగబోతున్న స్థానిక ఎన్నికలను సెమీఫైనల్స్ గా 2029 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జనసేన భావిస్తుంది. దాంతో గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీని పూర్తిగా బలోపేతం చేయాలని గట్టి సంకల్పం తీసుకుంది. ఈ విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ అయితే పూర్తి సీరియస్ గానే ఫోకస్ పెట్టేశారు. గతంలో లేని విధంగా 2 నెలల నుంచి పార్టీ మీదనే పవన్ వర్క్ చేస్తున్నారు. అందుకే అనేక సంచలన కీలక నిర్ణయాలు ఆ పార్టీ అధినాయకత్వం నుంచి వెలువడుతున్నాయి. జనసేనలోకి నేతలు చేరదామనే గతంలోనే అనుకున్నారు. కానీ వారికి గేట్లు తెరవలేదు. వివిధ కారణాల రీత్యా బయట పార్టీల నుంచి జంపింగ్లను జనసేన పెద్దగా ప్రోత్సహించడం లేదు. అయితే ఇటీవల కాలంలో జనసేన ఆలోచనలో గణనీయమైన మార్పు వచ్చింది. బలమైన నాయకులు, గత ట్రాక్ రికార్డ్ కరెక్ట్ గా ఉన్నవారు, సేవ చేయాలని చూసే వారిని తీసుకోవడం ద్వారా పార్టీని పటిష్టం చేయవచ్చు అని యోచిస్తుంది. దాంతో జనసేన జాయినింగ్స్ కమిటీని ముందుకు తీసుకొని వచ్చారు. దీని వెనక ఉన్న వ్యూహాలు కనుక చక్కగా వర్కౌట్ అయితే జనసేనకు తిరుగు ఉండదని అంటున్నారు. ఇక మొత్తం 28 జిల్లాలకు సంబంధించి జనసేన కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సారథ్యం సీనియర్లను అప్పగించింది. ఈ కమిటీలో అన్ని పార్టీలలోని ఎవరు పనిచేస్తున్నారు ఏమిటి అన్నది ఆరా తీసి మరి పూర్తి సమగ్రమైన నివేదికను తయారు చేస్తాయి. పార్టీలో అరుగలం కష్టపడిన వారిని భూతద్దంలోకి వెలికి తీసి మరి ఆనిముత్యాల జాబితాను అధినాయకత్వం ముందు ఉంచుతాయి. ఆ విధంగా రాటుదేలిన నిబంధనతో కూడిన గ్రౌండ్ లెవెల్ నాయకత్వం అధినాయకత్వం ముందుకు వస్తుంది. వారి నుంచి మెరికల్ లాంటి వారిని ఎంపిక చేసి పార్టీ పదవులు, ముఖ్య బాధ్యతలు వారికి అప్పగించడానికి జనసేన హైకమాండ్ సిద్ధమవుతుంది. ఇప్పటికే జనసేన సభ్యత్వం 20 లక్షల పైదాకా పెరిగిన నేపథ్యం ఉంది. ఉద్యమీ సాధికులను జనసేనలో క్రియాశీలకం చేశారు. ఇప్పుడు సమర్థ నాయకులను జనసేన జెండా అంటే అంకిత భావం పెంచుకొని పుష్కర కాలంగా పనిచేస్తున్న వారికి దగ్గరకు తీసి పదవులు అప్పగించాలని జనసేన తీసుకుంటున్న నిర్ణయం ఆ పార్టీలో ఎంతో మందికి ఉత్తేజం పూరితంగా కానుంది అని అంటున్నారు. రానున్న స్థానిక ఎన్నికలు కానీ, ఆ మీదట 3 ఏళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలు కానీ జనసేనలో మొదటి నుంచి ఉన్నవారు, జెండా ఎత్తిన వారికే బంగారం లాంటి అవకాశాలు అని పార్టీ స్పష్టం చేయదలుచుకుంది. దీంతో ఒక విధంగా జనసేనలో ఆది నుంచి పనిచేసే వారికి మంచి రోజులు వచ్చాయని అంటున్నారు. పార్టీలో నిబంధనతో పనిచేసే వారికి ఛాన్స్ ఇస్తే అది 10 కాలాల పాటు పార్టీ బ్రహ్మాండంగా మనుగడ సాగిస్తుంది అనేది జనసేన నయ ఆలోచనలు అని చెబుతున్నారు. దాంతో జనసేనలో టికెట్లు కానీ, అవకాశాలు కానీ, పదవులు కానీ అసలైన క్యాడర్ కే రిజర్వ్ అయిపోతాయని అంటున్నారు. దాంతో పార్టీకి కూడా మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు. మొత్తానికి 2014లో గాజు గ్లాస్ పట్టుకున్న వారికే రానున్న రోజులు అన్ని అని కూడా అంటున్నారు. ఇది నిజంగా వారందరికీ గుడ్ న్యూసే మరి.